వంశీ విభూషితకరా నవనీరధామా పీతాంబరాదరుణబింబఫలాధరోష్టాత్ పూర్ణేందుసుందరముఖాదరవిందనేత్రా కృష్ణాత్ పరం తత్వమహం న జానే. వంశీధరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి సాష్టాంగ ప్రణామాలు అర్పించి ఆశ్రమ స్థితులు భూమానంద స్వామివారికి సాష్టాంగ ప్రణామాలు అర్పించి మహాత్ములకి శిరస్సు వంచి నమస్కరిస్తూ, ప్రియులు ప్రేమస్వరూపులు మీ అందరికీ మా శుభాభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఒక చిన్న చర్చ, చిన్న మీమాంస ప్రయత్నం చేస్తాను మా అనుభవాన్ని మాటల్లో పెట్టడానికి. ఎలా ఉన్నారు అందరూ? ఆనందంగా ఉన్నారా? సుఖంగా ఉన్నారా? ఈరోజు విషయం ఏమంటే జీవితము కర్మ. మన జీవితంలో మనం చేసే కర్మ. జీవితం కర్మ అని మనం రెండు మాటలు చెప్పినా ఇవి రెండు వేరు వేరు కాదు, పదాలు. ఇది పర్యాయ పదాలు మాత్రమే, కానీ జీవితం వేరు, కర్మ వేరు కాదు. ఏ రోజు మనం ఈ జీవితానికి వచ్చామో, అంటే జన్మ తీసుకొని భూమి మీద పడి తొలి శ్వాస తీసుకున్న దగ్గర నుంచి జీవితంతో పాటు కర్మ కూడా మొదలవుతుంది. అలాగే అంతిమ శ్వాస విడిచి ఈ శరీరం వదిలి వెళ్ళిపోయే వరకు కర్మ కొనసాగుతూనే ఉంటుంది కదా. దాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు ఒక చోట, 3వ అధ్యాయం అనుకుంటా. న కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్. ఒక క్షణం కూడా ఎవరు కర్మ చేయకుండా ఉండటం లేదు. మీరు శ్వాస తీసుకున్నా కర్మే, విశ్రాంతి తీసుకున్నా కర్మే, తిన్నా, తిరిగినా, నిద్రపోయినా, ఏమి చేస్తున్నా అది కర్మ జరుగుతూనే ఉంది. మీ అనుమతి లేకుండానే శ్వాస వెళుతూ వస్తూ ఉంది, మీ గుండె కొట్టుకుంటూ ఉంది, మీ రక్తం మీ నాళాల్లో ప్రవహిస్తూ ఉంది. ఇది ఆయన చెప్తున్నది. క్షణమపి అంటే ఒక క్షణం కూడా ఏది ఆగట్లేదు. ఇది శరీరానికి సంబంధించింది. మనసు ఆగుతుందా అంటే మనసు కూడా ఒక్క క్షణం కూడా ఆగదు. మీరు ఏ పని చేస్తున్నా ఏదో ఒక చింతన చేస్తూనే ఉంటుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, మనసు ఎప్పుడూ చింతనలు చేస్తూనే ఉంటుంది. అయితే ఈ కర్మకి జీవితానికి ఉన్న లింక్ ఏంటి? మనం ఈరోజు ఒక చిన్న చర్చ చేద్దాం. కర్మ అనేది చేయడం వల్ల జీవితం సాగుతుందా? జీవితం నడుస్తుంది కాబట్టి కర్మ సాగుతుందా? జీవించి ఉన్నాం కాబట్టి కర్మ నడుస్తుందా? లేదంటే కర్మ జరుగుతుంది కాబట్టి జీవించి ఉన్నామా అని చూస్తే ఇవి రెండు వేరు కాదు. జీవితము కర్మ ఒకేసారి ప్రారంభమవుతాయి, ఒకేసారి అంతమవుతాయి. కానీ కర్మలలో భేదం ఉంటుంది. ఏ కర్మ మనం చేస్తున్నాము, ఏ కర్మ చేయాలి, ఏ కర్మ చేయకూడదు అనేది భేదం ఉంటుంది. కర్మ సిద్ధాంతం ప్రకారం చూసినట్లయితే దీన్ని పక్కన పెడదాం. ఇది అర్థమైంది కదా, దీన్ని పక్కన పెడదాం, మళ్ళీ దీనికి వద్దాం. ఇప్పుడు మన జీవితంలో జీవితం అనేది సుఖదుఖాలు, సుఖ సంతోషాలు, ఆనందం, విషాదం మిశ్రితంగా ఉన్నాయి కదా. ఇలా ఎందుకు ఉంది అసలు జీవితం? ఎప్పుడు ఆనందంగా ఎందుకు లేదు? ఎందుకు కొంతకాలం సుఖం, కొంతకాలం దుఃఖం? ఏదో అనుకున్న పనులు కొన్ని చోట్ల అవుతాయి, కొన్ని చోట్ల కావు. ఈ వ్యత్యాసం ఎందుకుంది అని ఆలోచిస్తే దీనంతటికీ కారణం మనం చేసే కర్మలే. భగవంతుడు అక్కడ కూర్చొని ఒకళ్ళకి సుఖాన్ని, ఒకళ్ళకి దుఃఖాన్ని, వాడికి పక్షపాతం లేదు.
మనం ఏమేమైతే కర్మలు చేస్తూ వచ్చామో వాటి ఫలాల్ని భగవంతుడు మనకి ఆయా సమయాల్లో ఇస్తూ వస్తున్నారు. అంచేత మనకి సాధారణంగా మనం దుఃఖం వస్తే బోర్మని ఏడుస్తాం, చింతలోకి వెళ్ళిపోతాం, డిప్రెషన్ అయిపోతాం. ఆనందం వస్తే ఆనందంగా అందులో ఎగిరి గంతేస్తాం. కానీ అసలు జీవితం అలా ఎందుకు ఉంది అని ఏమైనా ప్రశ్నిస్తామా? గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటుంది లైఫ్ అంతా. తిన్నామా, పడుకున్నామా, సంపాదించామా, ఖర్చు చేసామా, సుఖంగా ఉన్నామా, శాంతి. అసలు అటువైపు మనసు మళ్ళదు. దాన్ని విమర్శ చేసి అసలు ఎందుకు ఇలా ఉంది జీవితం, సుఖం అనేది ఉంది అని శాస్త్రాలు, మహాత్ములు ఆనందం ఉంది అని చెప్తున్నారు కదా, అది మనం ఎందుకు దాని పట్ల మనం విచారణ చేయట్లేదు? అంటే విచారణ చేయాలి అంటే మొదట అసలు దీన్ని మనసు పెట్టి ఆలోచించాలి. ప్రశాంతంగా కూర్చుని అసలు నా జీవితం కరెక్ట్గా ఉందా? గుడ్డెత్తి చేలో పండి అంటూ అర్థమవుతుందా? గుడ్డెత్తి చేలో అంటే అలా గుడ్డి ఎద్దు చేలో పడి మేస్తున్నట్టుగా అది ఏం తింటుందో ఏం కొరుకుతుందో అని తెలియదు, వెళ్తూ ఉంది జీవితం అలాగా. గుర్తించట్లేదు. కావాలి శాంతి, కానీ చేసే పనుల్లో మనం మనసు పెట్టట్లేదు. పచ్చిమిరపకాయ నవ్వులతో తీయగా లేదేంటి అనుకుంటాం. సో అంచేత ఈ కర్మ సిద్ధాంతాన్ని ఒకసారి విమర్శించి చూసినట్లయితే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అనేది ఒక మన శాస్త్రాల్లో, ఆయుర్వేద శాస్త్రంలో ఒక సూక్తి. పేరుకి ఆయుర్వేదమే కానీ అదేమి ఆధ్యాత్మిక శాస్త్రానికి ఏమి తక్కువేమి కాదు. అది కర్మ సిద్ధాంతాన్ని నిష్కల్మషంగా అది విప్పి చెప్తుంది. మన దుఃఖాలన్నిటికీ కూడా కారణం పూర్వజన్మ కృతం పాపం. ఎన్నో జన్మల్లో చేసిన కర్మల వల్ల ఈ సుఖదుఖాలు అనేవి మిశ్రితంగా మన ముందుకు వస్తూ ఉన్నాయి. ఆయుర్వేదం ముఖ్యంగా ఆ శరీరానికి సంబంధించి చెప్తుంది. మన ఆధ్యాత్మిక శాస్త్రాలు మనసు వరకు కూడా వెళ్తాయి. అయితే ప్రతి జీవి కర్మఫలాలు రెండు, పాప పుణ్య కర్మఫలాలు ఉన్నప్పుడే మనం మనిషిగా జన్మిస్తాం. పూర్తిగా పుణ్యాత్ములు అయితే జ్ఞానం తెలుసుకొని శరీరం లేకుండా జన్మ లేకుండా పోతుంది. పూర్తిగా పాపాత్ములు అయితే ఈ జంతుజాలం ఉంది, పిల్లి, కుక్క, పంది, వీటిలోకి వెళ్ళిపోతాం. అది సగం ఇది సగం ఉన్నప్పుడే మనం ఒక మనిషిగా వస్తాం. వచ్చి పాపకర్మలను నశింపజేసుకుని పుణ్యకర్మలను అభివృద్ధి చేసుకొని పుణ్యం ద్వారా వచ్చే ఫలితం జ్ఞానం. పుణ్యం ఎక్కువైనప్పుడే మన పుణ్యం ఫలించినప్పుడే మహాత్ములు సందర్శనం జరుగుతుంది. వాళ్ళ యొక్క జ్ఞానబోధ మనకు అర్థమవుతుంది. సో అయితే ఈ మిశ్రమం నుంచి సాధారణంగా ఏంటంటే కొంతమంది అంటాం, స్వామీజీ మేము చాలా ధర్మంగా జీవిస్తున్నాం, మేము ఎవరిని ఏమీ మోసం చేయలేదు, అయినా మాకు కష్టాలు వదలట్లేదు, మమ్మల్ని ఏదో ఒకటి పీడ ఉండనే ఉంటుంది. కొంతమంది మేము చూస్తాం దుర్మార్గం, వాళ్ళు ఏం చేస్తారో, ఎంత అన్యాయాలు చేసినా వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంటారు, వాళ్ళకి అంతా డబ్బే, ఎక్కడ చూసినా వైభవమే అని అడుగుతారు కొంతమంది. మీరు ధర్మాన్ని బోధిస్తారు, మేము ఆ మార్గంలో వెళ్తే మాకు అన్ని కష్టాలే, ఏమీ చేయరు, అంతా దుర్మార్గమే. వాళ్ళు చూస్తే పెద్ద పెద్ద బంగళాలు, పెద్ద పెద్ద కార్లు, ఎంతో వైభవంగా వెళ్తూ ఉంటారు. అలా ఎందుకు స్వామీజీ అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక పైపు తీసుకోండి, ఒక 2 ఇంచ్ పైపు ఒక యూ షేప్లో అనుకోండి. దాని నిండా ఈ పక్క పాపకర్మలు, ఈ పక్క పుణ్యకర్మలు నిండి ఉన్నాయి. ఇది జీవితం, మన జీవితం. పుణ్యాత్మలు ఈ పక్క పుణ్యం ఉంది, ఈ పక్క పాపం ఉంది. పుణ్యాత్మలు పుణ్యం చేసుకుంటానే వెళ్తున్నారు. ఇది పక్క నుంచి నింపుతుంటే యువతల పాపం వస్తూనే ఉంటుంది. అది ఇప్పుడు మీరేం చేయలే, వెనకాల తెచ్చిపెట్టారు కదా. మీరు పుణ్యాలు చేసుకుంటూ వెళ్తున్నారు, ఈ పుణ్యం బరువు పెరుగుతుంది, పాపం బయటకు వస్తుంది. పాపాత్ములు పాపాలు చేస్తూ పోస్తూ ఉన్నారు, అందులో వాళ్ళు పుణ్యం బయటకు వస్తుంది. ఒకరోజు వస్తుంది, పుణ్యం అంతా కరిగిపోయి పాపం వస్తుంది అక్కడికి. అప్పుడు వాడికి తెలుస్తుంది, పుణ్యాత్ములకి పుణ్యం అంతా నిండి పాపాలు కరిగిపోయి అక్కడ పుణ్యం వస్తుంది. అక్కడ మీకు అర్థమవుతుంది. ఒకరోజు ఏదో మంచి పని చేసినంత మాత్రాన మనకి సుఖ సంతోషాలు కలగలేదు అని అనుకోవద్దండి. మీరు చేస్తూనే పోవాలి. ఎందుకంటే మనం గతంలో కళ్ళు మూసుకున్న
ఎన్నో జన్మల్లో ఎన్నో అరాచకాలు అధర్మాలు ఏవో చేసి ఉంటాం. మనం అంటే మీరు కాదు, జనరల్గా వ్యక్తిగా ఎవరైనా కష్టపడుతున్నారంటే వాళ్ళు ఏదో చేయడం వల్లే వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు వస్తాయి. లేకపోతే ఈ సమాజంలో ఇంత వ్యత్యాసం ఎందుకు? ఒకళ్ళు ఎంతో ఆనందంగా ఉంటారు, ఒకళ్ళు దుఃఖిస్తూ ఉంటారు. అన్ని వ్యవస్థలు ఉన్నా దుఃఖించే వాళ్ళు ఉన్నారు, ఏమీ లేకుండా దుఃఖించే వాళ్ళు ఉన్నారు. ఇంత వ్యత్యాసం ఎందుకు అంటే వాటన్నిటి వెనకాల మన కర్మే కారణము. ఫస్ట్ మనకు వచ్చే దుఃఖాలకి ఎదుటి వాళ్ళని నిందించడం కాదు, దానికి నేనే కారణం అనేది ఒప్పుకోవాలి. నా కర్మకి నా దుఃఖానికి నేనే కారణం అని ముందు మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ఒప్పుకుని తీరవలసిందే. తాత్కాలికంగా ఎవరైనా వ్యక్తులు మీకు వాళ్ళు మోసం చేస్తున్నట్టు అనిపించవచ్చు, వాళ్ళ నిమిత్తం వాళ్ళ చేతిలో ఏమీ లేదు. మన కర్మే వాళ్ళ ద్వారా మనకి దుఃఖాన్ని కలిగిస్తుంది. మీరు ఇక్కడి నుంచి సపోజ్ మీకు మామిడి పళ్ళు పండుతాయి. ఇప్పుడు ఒక సంచి నిండా మామిడి పళ్ళు తీసుకొని ఈ రోడ్డు మీద ఆ ఊరు వరకు కనిపించిన వాళ్ళకల్లా 4 పళ్ళు ఇస్తూ, ప్రతి ఇంటికి వెళ్ళి ఒక 10 పళ్ళు ఇస్తూ వెళ్ళండి. అందరి దృష్టిలోనే మీకు మీ పట్ల ఒక శ్రద్ధాభావన, ఒక భక్తి భావన, ఒక మంచి భావన, ఒక ప్రేమ భావన కలుగుతుంది కదా మీరు చేసిన కర్మ. ఈ రోడ్డు మీద మొదలుపెట్టి ఊరు దాకా కనిపించిన వాళ్ళ తిట్టుకుంటా, బూతులు తిట్టుకుంటూ వెళ్ళండి. ఇంటింటికి వెళ్ళి ఏదో తిడతారండి, అక్కడేం కలుగుతుంది అంటే ఇప్పుడు మనం చేసుకున్నదే మనకు వస్తుంది. మీరు ఎంత ప్రేమిస్తారో అంత ప్రేమ తిరిగి వస్తుంది, మీరు ఎంత ద్వేషిస్తారో అది తిరిగి వస్తుంది. ఇక్కడ ఒకటి ఉంది, అది ఏది ఎప్పుడు రావాలనేది ఆయన ఇష్టం. కృష్ణ పరమాత్మ గీతలోనే ఇంకో చోట చెప్తారు, గహన కర్మణో గతి, కర్మగతుల్ని ఎవ్వరూ తెలుసుకోలేరు. మనం చేస్తున్న ఎంత మంచి పనులు చేస్తున్నా ఎందుకు వస్తున్నాయంటే ఆ గతి నీకు తెలియదు, నీకు అవసరం లేదు దానికోసం. నువ్వు చేసుకుంటా పో, కర్మాన్ని ధర్మంగా చేసుకుంటా పో, అది రావాల్సిన రోజు వస్తుంది. మీకు తీయగా ఉండాలని పచ్చిమిరకాయ కొరికినంత మాత్రం ఉపయోగం లేదు. మీ జీవితాల్లో మీకు వచ్చే కష్టాలకి దుఃఖాలకి మీరే కారణం. దాన్ని ఈరోజు మనం మనసు పెట్టి ఆలోచించి దాన్ని ఎలా మార్చాలి అనేది చేయాల్సింది మనమే. అది ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు. గతంలో ఏం జరిగిపోయిందో వదిలేద్దాం, తెలుసో తెలియకో గత జన్మలో ఏదో జరిగింది. ఇప్పుడు మనకి బుద్ధి ఉంది, వివేకం ఉంది, భగవంతుడు టైం ఇచ్చాడు, మహాత్ములు చూపించాడు, ఒక గురువు దొరికాడు, ఒక మార్గాన్ని చూపిస్తున్నారు వాళ్ళు. సో దాన్ని పట్టుకొని ఎంత వీలైతే అంత మనం సత్కర్మలు చేసుకుంటూ వెళ్తే ఒకరోజు ఇది ఖాళీ అవుతుంది, మొత్తం అంతా పుణ్యంతో నిండుతుంది, యూ షేప్. అది తర్వాత ఈ కర్మలు అనేవి 3 రకాలుగా ఉంటాయి. మనోవాక్కాయ కర్మలు, మనసుతో చేసేది, వాక్కుతో చేసేది, శరీరంతో చేసేది. మనకు 3 రకాల బాధలు ఉంటాయి. మనసుతో చేసే అంటే ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని ఏదో ఒక దుష్టపని, వాడిని చంపేయాలి, పొడిచేయాలి, వాడిని ఇలా చేసేయాలి, అలా చేసేయాలి ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, అది మానసిక దుర్బలత, మానసిక పాపం. మీరేం చేయక్కర్లేదు. అది ఏంటవుతుందంటే మనసులో మంచి చింతన లేకపోతే, ఇలాంటి చెడు చింతనలు కనుక మీరు ప్రేరేపిస్తూ ఉంటే, ఒక నెగిటివ్ అపరిష్కృత శక్తి, అది ప్రకృతి శక్తి. అదేం చేస్తుందంటే అది మీ మనసుల్లో గూఢంగా మీ సూక్ష్మ శరీరంలో మీ చెడు చింతన అంతా కూడా నిండుతూ ఉంటుంది. మనసు ద్వారా చేసింది. మనం కూర్చొని ఊరికే మనం ఏం చేయట్లేదు కదా అని పిచ్చి పిచ్చిగా ఆలోచించి అక్కడ వరకు కూడా వెళ్ళకూడదు. వీలైనంత సద్భావనలతోటే ఉండాలి, సచ్చింతనతో ఉండాలి. ఆ మనసుతో చేసిన కృష్ణుడు చెప్తారు ఎక్కడో గీతలో, మనసుతో చేసింది కూడా చాలా అంత తేలికేం కాదు. ఎందుకంటే అది మనసు బయట ఎవరికి ఇచ్చేయకపోయినా మీ మనసు మిమ్మల్ని మీ యొక్క స్ట్రక్చర్ అంతా మారిపోతుంది దుష్ట చింతన వల్ల. మనసుతోటి సచ్చింతన ఎప్పుడు ఉండాలి. వాక్కు, మనం ఇష్టం వచ్చినట్టు వాక్కుతో పొడుస్తాం, కత్తితో పొడిచినా అంత నొప్పి ఉండదు, మళ్ళీ కుట్టుకుంటే అది పోతుంది, అదే మందులు వేసుకుంటే పోతుంది. సూటి మాటలు అంటాను చూసారా, అవి గుర్తునే ఉంటాయి. ఎదుటివాడికి అలా నీరు గారిపోతుంది. వాక్కుతోటి మనం చాలా దుర్మార్గం చేస్తూ ఉంటాం. అంటే మీ అందరినీ అనట్లేదు, నేను జస్ట్ కామన్ పాయింట్ చెప్తున్నా. సో అది దాన్ని మనం నియంత్రించాలి. ప్రేమగా మాట్లాడడం, ప్రేమగా చెప్పడం. అంటే ఇక్కడ మళ్ళీ ఆధ్యాత్మికత అంతే ఫులిష్నెస్ కాదు,
ప్రేమ అంటే ఇప్పుడు ఎవరైనా వర్కర్ని పెట్టుకుని వాడు పని చేయకపోతే ప్రేమగా చేయరానికి అడ్డం పట్టుకోవడం కదా, వాడికి ఎక్కడ చెప్పాలో చెప్పాలి. లోన ప్రేమ అనేది ఎప్పుడూ ఉండాలి. ఇప్పుడు అక్కడ వాళ్ళు పని చేస్తున్నారు, అంతా ప్రేమగా చూస్తే వాళ్ళు ఇష్టం చేసిపోతారు. అక్కడ ఏం చేయాలో అది చేయాలి. లోన్ ఎప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళల్లో ఉన్నది నీలో ఉన్నది ఒకటే ఆత్మ, ఒకటే స్వరూపము. దాన్ని ప్రేమించడం, ఆ ప్రేమను నువ్వు పంచితే అది తిరిగి వస్తుంది. పని చేయించుకో, ప్రేమించు. అది మీరు చేస్తూ ఉంటారు, చేసిన వాళ్ళని ఎంతో తృప్తిపరిచి పంపిస్తూ ఉంటారు. సో అది మానసిక, అది శారీరక. ఇది వాక్తో చేసేది. ఇంక శారీరక ఇంకా చేసేది మనం తెలుసో తెలియకో ఎన్నో వాటిని హింసిస్తూ ఉంటాం. అలా పోతే ఒక చెట్టుని గెలుతాం, ఒక ఆకు తెంపుతాం. అది కూడా శరీరం ద్వారా ఏమి చేసినా కూడా అది కూడా సాధ్యమైనంత వరకు ఎవరికి నొప్పించుకున్నాం. ఎవడో వాళ్ళ ఎంపకాయ కొడితే అది జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు వాడు. దానిచేత మనోవాక్కాయ కర్మల్ని ఎప్పుడు కూడా మనం ఎందుకంటే ఒక క్షణం కూడా మనం ఏ కర్మ చేయకుండా ఉండట్లేదు. ఈ మూడు వాటిల్లో ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం. ఈ మూడు వాటిల్లో ఎన్ని తప్పులు చేస్తామో అన్నీ ప్రింట్ అవుతూ ఉంటాయి. ఈ మూడు వాటిల ద్వారా ఎన్ని మంచి చేసుకుంటూ ఉంటారో అది పవిత్రం అవుతూ ఉంటుంది. ఆ యొక్క పవిత్రత మీ మనసును మారుస్తుంది. మనసు ద్వారా శరీరం మీదకి వస్తుంది. ఈ యొక్క నెగిటివిటీ ఉందే మనం చేసేది, అది సూక్ష్మ శరీరంలో ఉండి మనసు ద్వారా సమయం వచ్చినప్పుడు మీ యొక్క జీవితంలోకి వస్తుంది. అవే కష్ట సుఖాలు మనకి. సో వీటి నుంచి బయటపడాలంటే ఈరోజు ఇప్పుడే ఈ క్షణం నుంచి మొదలు పెట్టాల్సిందే. ప్రతి ఆలోచన, ప్రతి క్రియ, ప్రతి మాట జాగ్రత్తగా. లేదు మాకేమన్నా పర్వాలేదు అంటే ఇప్పుడు అంతే, మళ్ళీ అక్కడికే వస్తుంది. నేను నెక్స్ట్ వచ్చినట్టు జీవిస్తాను, అయినా నాకు శాంతి కావాలి, సుఖం కావాలంటే ఛాన్సే లేదు. శాస్త్రం ఒప్పుకోదు. మీ అధర్మాన్ని శాస్త్రం సహకరించదు, గురువులు సహకరించరు, మహాత్ములు సహకరించరు. సత్యము, ధర్మము వీటికి ఎవరి సపోర్టు ఉండదు. మహాత్ముల సపోర్టు ఉండదు. భగవంతుడు కూడా హర్షించడు. మరి ఎవరు సహకారం లేకుండా ఎవరు హర్షించిన దాన్ని నేను చేసుకొని ఏదైతే నాకు కావాలో ఎలా వస్తుంది? అది రాదు కదా. అంతే, ప్రతి అడుగు మనం వేసే ప్రతి అడుగు చూసి వెయ్యాలి. సో ఇలాంటి టైం అయిపోయింది. సో ఇలాంటి బుద్ధి మనకి భగవంతుడు ప్రసాదించాలని, ఈ క్షణం నుంచి మీరు దీన్ని గుర్తుపెట్టుకొని, మనోవాక్కాయం కర్మలు గుర్తున్నాయి కదా. మనసుతో చేసేది, శరీరంతో చేసేది, వాక్కుతో చేసేది. మీ జీవితం 40 రోజులు చేసి చూడండి, ఖచ్చితంగా మారిపోతుంది. అప్పుడు ఇంకొకటి ఏంటవుతుందంటే, మనం ఇలా పవిత్రం అవుతున్న కొలది మనకి గురువులు ఇచ్చే జ్ఞానం అత్తుకుంటుంది. ఈ చెత్త ఉంటే అది వెళ్ళదు లోనికి. ముందు దీన్ని క్లీన్ చేయాలి. ఎంతో మహాత్ములు మంచి విషయాలు చెప్తున్నారు. అది ఎందుకు లోన స్థిరపడదు అంటే ఇది ఉంది, నిండి ఉంది. దీన్ని పాత్రతని పవిత్రం చేయాలి. అప్పుడు ఎవరు చిన్న మాట చెప్పినా మనకి సూక్ష్మత ద్వారా మనం పట్టుకుంటాం. ఆ శాశ్వత ఆనందం కోసం ప్రయత్నం చేసి అందులో ముందుకెళ్తాం. సో ఈ రోజుకి ఇది చాలు. ఓం నమః శివాయ. హరి ఓం తత్సత్.